వాయిదా అనంతరం ఏపీ అసెంబ్లీ తిరిగి ప్రారంభమైంది. ప్రత్యక్ష ప్రసారంలో చూద్దాం. ఇది సమంజసం కాదండి. ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి, దయచేసి కూర్చోండి. నో నో ప్లీజ్ నో. మీరు రూల్స్ చదువుకు రావాలండి, రూల్స్ చదువుకొని రావాలి. రిజర్వ్ చేసిన అడ్జైన్మెంట్ మోషన్ మీద మీరు మాట్లాడుతుంటే ఎట్లాగండి? ఇట్స్ నాట్ పాసిబుల్, ఇట్స్ నాట్ పాసిబుల్. హౌస్ నడవడానికి సహకరించండి, బిల్స్ పై మాట్లాడండి, బిజినెస్ రన్ చేద్దాం. నో ప్లీజ్, నో ప్లీజ్, ప్లీజ్ నో. నీకు 5 నిమిషాలు టైం పడవచ్చు సరైనటువంటి ఎజెండాలో పార్టిసిపేట్ చేస్తే. నో ప్లీజ్, నో ప్లీజ్. తిరస్కరించినటువంటి అంశం పైన చర్చ చేస్తామంటే కుదరదండి హౌస్లో. నో ప్లీజ్. డిజర్వ్ అయిన దాని మీద మాట్లాడుతామంటే ఎట్లాగండి? యువర్ ఇష్యూ ఇస్ డిజర్వ్. మాట్లాడుతున్నారు, ఎల్లుండి మాట్లాడుతున్నారు, మరి ఇస్తా ఉంటున్నారు కదా. నో ప్లీజ్. మీరు అర్థం చేసుకోవాలండి, హౌస్ బిజినెస్ రూల్స్ అర్థం చేసుకోవాలి మీరు. అంటే అన్ని అంశాలపైన అందరికీ శ్రద్ధ ఉంది, కానీ మీరు మాట్లాడాలనిచ్చినప్పుడే మాట్లాడాలి, మీరు చెప్పిందే చేయాలంటే హౌస్ నడవదు కదండి. సో ఇట్స్ కామన్ ఎజెండా, ఎజెండా ప్రకారం మనం పనిచేసుకోవాలి. నో ప్లీజ్, నో, కరెక్ట్ కాదండి. చెప్తే వినండి దయచేసి, వినండి దయచేసి. నో ప్లీజ్, నో. Yes. Deputy Chief Minister for Revenue. Yes. Yes. Honorable Speaker, sir, I beg to move for leave to introduce. Not Yes, not now. No, no, no agenda now. Please. 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 గీతా, అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. ప్రతిపక్షాల ధోరణి బడ్జెట్ సమావేశాలు మొదలైన నాటి నుండి చూస్తున్నాం అధ్యక్ష. వాళ్ళు ఎందుకు వెళ్ళలోకి వస్తున్నారో తెలియదు, ఎందుకు సభా సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నారో తెలియదు అధ్యక్ష. ఈ రోజు నుంచి అయినా సరే మాకు అవకాశం వచ్చేలాగా ఈ క్వశ్చన్ అవర్ కానీ, జీరో అవర్ కానీ, అసలు బిజినెస్ కానీ ఏమీ జరగనివ్వకుండా ప్రయత్నిస్తున్నారు కాబట్టి మాకు అవకాశం వచ్చేలాగా చేయండి అని పొద్దున కూడా వాళ్ళని విజ్ఞప్తి చేయడం జరిగింది అధ్యక్ష. అయితే ఏ విధంగా కూడా వాళ్ళు సహకరించకపోగా సభ్యులు మాట్లాడినప్పుడు సభ్యుల చుట్టూ వెళ్లి వాళ్ళని మాట్లాడనివ్వకుండా చేసి సభ్యుల తాలూకు హక్కులు కూడా కాలరాసే విధంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నాం అనేది మాత్రం చాలా దురదృష్టకరం అధ్యక్ష. ఎందుకంటే వీళ్ళకి సభా నియమాలు తెలియవు, అవి తెలుసుకోవడానికి ప్రయత్నించరు, కనీసం పద్ధతుల్ని పాటించరు, ఎవరిని కూడా గౌరవించరు. అక్కడ స్పీకర్ చైర్ లో ఉన్న మిమ్మల్ని వాళ్ళు ఏదో ఒక రకంగా కామెంట్స్ చేస్తున్నారు. అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సభలో ఉండేటప్పుడు కూడా వాళ్ళు ఏదో ఒక రకంగా కించపరిచే విధంగా మాట్లాడుతూ చేయడం అనేది చాలా శోచనీయం అధ్యక్ష. మరి సభ్యులందరినీ కూడా మరి మీ ద్వారా కోరుతున్నాం అధ్యక్ష, దయచేసి మేము కొత్తగా ఎన్నిక కాబడిన శాసనసభ్యులు ఉన్నాము. ఈ రోజు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా అందిపుచ్చుకోవడానికి, ప్రభుత్వాన్ని సహకరించడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఏదైతే మరి ఈ రోజు జరగాల్సిన బిజినెస్ ఉందో అప్రాప్రియేషన్ బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత దానికి ఆమోదం తెలియజేసినట్లయితే రేపటి నుండి జీతాలు రావడానికి అవుతుందని చెప్పి ఈ యనమల రామకృష్ణుడు గారు మన లెజిస్లేటివ్ అఫైర్స్ కమిటీ, లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు కూడా చెప్పి ఉన్నారు. కాబట్టి అధ్యక్ష, నిన్న చూస్తే ఏదో అధికారుల మీద అభిమానం ఉన్నట్టు వీళ్ళేమో వెల్ దగ్గరకు వచ్చి గొడవ చేయడానికి చూశారు అధ్యక్ష. ఈ రోజు చూస్తే అసలు ఉద్యోగస్తులు ఎవరికి కూడా జీతాలు
హస్తాలు అందకుండా ఉండి చేయడంలోనే కార్యోన్ముఖులైనట్టు వెల్లోకి వచ్చి ఈ రోజు గొడవ చేయడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది అధ్యక్ష. మరి గతంలో కూడా మన లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది, ఏదైతే ఎవరైతే ఈ రకంగా నియమాలకు విరుద్ధంగా నియమ నిబంధనలు పాటించకుండా తెలుసుకోకుండా వచ్చి వెల్ల గొడవ చేయడానికి చూస్తారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. కాబట్టి అధ్యక్ష, మరి సభ సజావుగా జరగడానికి తమరు ఏది చర్యలు తీసుకోవాల్సి వస్తే అవి తీసుకోవాలని మరి మనవి చేస్తున్నాం అధ్యక్ష. అలాగే వాళ్ళ ప్రతిపక్ష నాయకుడు మాట్లాడితే మాత్రమే వాళ్ళు సహకరిస్తున్నారు, కానీ సభలో ఇంకే సభ్యుడు మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు సాగనివ్వట్లేదు సరికదా. ఈ రోజు మీరు చూశారు, కలమటి వెంకటరమణ గారు మన శాసనసభ్యులు మాట్లాడినప్పుడు కానీ, మరి విష్ణు కుమార్ రాజు గారు మాట్లాడినప్పుడు కానీ వీళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి సభ్యులను మాట్లాడినప్పుడు చేయడం అనేది కూడా చాలా దురదృష్టకరం. కాబట్టి తమరు దయించి సభ సజావుగా జరగగలగడానికి ఏ చర్యలు తీసుకునైనా సరే మరి ముందుకు నడిపించమని తమని కోరుతూ ధన్యవాదాలు అధ్యక్ష. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అధ్యక్ష, ప్రతిపక్ష సభ్యులను కోరుతున్నాను. చాలా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు నా దగ్గరకు వచ్చి చాలాసార్లు ఈ డాటెడ్ ల్యాండ్స్ గురించి బీదలు చాలా అవసరం పడుతున్నారు. చాలా సంవత్సరాల నుంచి దయచేసి డాటెడ్ ల్యాండ్స్ బిల్లు ఈ సభలో ప్రతిపాదించండి అని చెప్పి వాళ్ళే కోరడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ల్యాండ్ కన్వర్జేషన్ యాక్ట్ కూడా మీరు ఈసారి బిల్లు ప్రవేశపెట్టండి. బీదలకు చాలా అన్యాయం జరుగుతుంది. ఈ బిల్లును ప్రవేశపెట్టి ఒక విధమైనటువంటి ప్రతిపాదన చేయండి అని చెప్పి వారు కోరడం జరిగింది అధ్యక్ష. అందుకోసమే నేను ప్రతిపక్ష సభ్యులను కోరుతా ఉన్నాను. ఈ బిల్లులు చాలా ఇంపార్టెంట్ బిల్లులు కాబట్టి దయచేసి ఈ బిల్లులు పాస్ అయితే అదేవిధంగా అప్రోప్రియేషన్ బిల్లు కూడా ఏ సభలో కూడా ఎవరు వ్యతిరేకించలేదు అధ్యక్ష. ఫస్ట్ టైం చూస్తున్నాం అప్రోప్రియేషన్ బిల్లు వ్యతిరేకించడం అంటే నిజంగా సభ్యులకు రూల్స్ తెలిసో తెలియదో కానీ అప్రోప్రియేషన్ బిల్లు వ్యతిరేకించడం ఏంటో అధ్యక్ష. వాళ్ళకు కావాల్సినటువంటి ఇంకా కొన్ని ప్రతిపాదనలు ఏదైనా చెప్పాల్సి ఉండవచ్చు, కానీ ఇటువంటి సభను ఈ విధంగా కించపరచడం మంచిది కాదని చెప్పి నేను మీ ద్వారా వినతి చేస్తున్నాను. అచ్చెన్నాయుడు గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులకి ప్రభుత్వ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం అధ్యక్ష. ఇది ఏదో ఈ రోజు జరిగిన సంఘటన కాదు అధ్యక్ష, 25వ తారీఖు జరిగింది. ఈ రిపోర్ట్ అంతా మీరిచ్చిన రిపోర్టే. ఈ రిపోర్ట్ తారుమారు చేయడానికి కూడా అవకాశాలు లేవు. ఈ రోజు కాన్స్టిట్యూషన్ ఆబ్లిగేషన్ ఉంది. మనం ఈ రోజు అప్రోప్రియేషన్ బిల్లు మనం పాస్ చేసుకోవాలి. ఇంకొక 2 ఇంపార్టెంట్ బిల్స్ అధ్యక్ష, లక్షలాది మందికి ఉపయోగపడినటువంటి డాటెడ్ ల్యాండ్స్ బిల్స్ రెవెన్యూ మినిస్టర్ గారు ప్రవేశపెట్టాలి. లేబర్ నుంచి నేను ఒక బిల్లు ప్రవేశపెట్టాలి. ఈ ఒక్క రోజుకి ఏం అయిపోదు అధ్యక్ష. మొత్తం డాక్యుమెంట్స్ అన్ని మీ దగ్గరే ఉన్నాయి. అక్కడ సెల్ ఫోన్స్ అన్ని సీజ్ చేశారు. రేపు మానేసి ఎల్లుండి ముఖ్యమంత్రి గారు సభలో ఒక స్టేట్మెంట్ ఇస్తారు. అదనంగా మీ దగ్గర ఏమైనా సమాచారం ఉంటే ఆ రోజు పెట్టండి. ఎంతటి వారైనా సరే ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయితే, ఎంతటి వారైనా సరే ఈ వ్యవహారంలో జోక్యం ఉంటే వారి మీద చర్య తీసుకోవడానికి ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది లేదు అధ్యక్ష. ఇందులో రికార్డ్స్ తారుమారు అయిపోతాయి అనడానికి ఏం లేదు అధ్యక్ష. అదేదో ఈ రోజు కూడా జరగలేదు, 25వ తారీఖు జరిగింది అధ్యక్ష. ఈ రోజు మీరు సభలో తెచ్చారు, అయినా సరే దీన్ని మేము వెనకడుగు వేయడం లేదు. ఈ రికార్డ్ అంతా మీ దగ్గరే ఉంది. సెల్ ఫోన్స్ అన్ని సీజ్ చేశాం. కాబట్టి దయ ఉంచి మీరు సహకరించండి. ఈ రోజు కాన్స్టిట్యూషన్ ఆబ్లిగేషన్ మన అప్రోప్రియేషన్ బిల్లు మనం పూర్తి చేసుకుని ఎల్లుండి దీని మీద ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇస్తారు. గంటల తరబడి చర్చించండి. అదనపు సమాచారం ఉంటే సభలో పెట్టండి. ఎవడు బాధ్యత అయితే వాడి మీద చర్య తీసుకుందాం. దయ ఉంచి కాన్స్టిట్యూషన్ ఆబ్లిగేషన్ కాబట్టి మీకు మళ్లీ చేతులెట్టి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది అవసరం. ఇది దయ ఉంచి మీరు సహకరించి ఆ చర్చల్లో పాల్గొనండి. ఈ రోజు ఇంపార్టెంట్ బిల్స్ ఉన్నాయి. లక్షలాది మంది 3 లక్షల మందికి మేలు జరిగే డాటెడ్ ల్యాండ్ బిల్లు రెవెన్యూ మినిస్టర్ గారు ప్రవేశపెడుతున్నారు. నా లేబర్ బిల్లు ఒకటి ఉంది. దయ ఉంచి సహకరించమని సభ్యుల ద్వారా గౌరవనీయులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వం తరఫున కోరుతున్నాను. సహకరించమని కోరుతున్నాను అధ్యక్ష. రవికుమార్ అధ్యక్ష, ప్రతిరోజు ప్రతిపక్షాలకి ఎప్పుడో జరిగిపోయిన సంఘటనలు సభలోకి తీసుకురావడం, సభలో వాళ్ళ ఇష్టానురీతిగా ప్రవర్తించడం, సభలో సభా నియమాల ప్రకారం ఏదైతే ప్రతిరోజు ఎజెండా ఉంటుందో
క్వశ్చన్ అవర్ కానీ, జీరో అవర్ కానీ, షార్ట్ క్వశ్చన్స్ కానీ ఏమి కూడా చర్చకి రాకుండా చేయడం, అందరి సభ్యుల తాలూకా హక్కుల్ని కాలరాయడం, ఇది నిజంగా ఒక పెద్ద నేరం అధ్యక్ష. ఎవరి ఇతరుల హక్కుల్ని కాలరాసే అధికారం తోటి సభ్యుడికి ఎవరికీ లేదు అధ్యక్ష. కానీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు, వారి పార్టీ సభ్యులు ఈ రకంగా ప్రతిరోజు వెల్లోకి రావడం, క్వశ్చన్ అవర్ను జరపకుండా చేయడం, వాళ్ళ సభ్యులు కూడా మాట్లాడేటటువంటి అవకాశాన్ని కోల్పోయే విధంగా చేయడం, ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతవరకు కూడా ఇది సరైనటువంటి చర్య కాదు అధ్యక్ష. నేను ప్రతిపక్ష నాయకుడి గారికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. ఈ సభలో మా చర్చలు జరిగితే అధికార పక్ష సభ్యులతో పాటుగా ప్రతిపక్ష సభ్యులకు కూడా మాట్లాడే అవకాశం వస్తుంది అధ్యక్ష. ఈ రోజు ఈ సభలో ఉన్నటువంటి సభ్యులందరూ శాసనాలకు చేయడానికి ఉన్నటువంటి సభ అధ్యక్ష. ఇది ఈ రోజు అటువంటి శాసనాలు ఈ సభలో ప్రవేశపెడితే, నిన్న 12 బిల్స్ ని ప్రవేశపెడితే ఒక్క బిల్లు పైన కూడా చర్చకు రావడానికి ఇష్టం లేక మరి ఎప్పుడు లేని సంఘటనని తీసుకొని వచ్చేటటువంటి పరిస్థితి ఉన్నాయి అధ్యక్ష. ఈ రోజు మొట్టమొదటి నుంచి కూడా మనం చూసుకుంటే అధ్యక్ష, ఈ సమావేశాల్లో పిఎస్సి నిర్ణయం ప్రకారం 14 రోజులు మనం అనుకున్నాం అధ్యక్ష. మొట్టమొదటిగా మరి నాగిరెడ్డి గారి మరణాన్ని మనం ఆ రోజు సంతాప తీర్మానం చేస్తామనంటే, భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ శాసనసభలో కూడా జరిగినటువంటి విధంగా చనిపోయిన వ్యక్తి మీద కూడా అక్కసు వెలగక్కే విధంగా, చనిపోయినటువంటి వ్యక్తుల మీద ఇంకా అక్కసు ఏంటి అధ్యక్ష? దానిని కూడా ఆ రోజు మరి సంతాప తీర్మానానికి కూడా రాకుండా బాయ్కాట్ చేసినటువంటి చరిత్ర వైఎస్ఆర్సీపీ పార్టీది. మరి వైఎస్ఆర్ దేశ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని అసలు చనిపోయిన వాళ్ళ మీద కూడా కక్ష సాధించేటటువంటి ఆ ఆలోచన ఇంకా వారికి ఎలా ఉంటుందో ఇది మాకైతే అర్థం కావట్లేదు అధ్యక్ష. మరి రెండో రోజు బీఎస్సీ సమావేశానికి ఆయన రారు, ఆయన పంపించిన వారి సభ్యులు వస్తారు, బీఎస్సీలో తీసుకున్న నిర్ణయాలకు అక్కడ కట్టుబడి ఉంటారు. ఆ తర్వాత వారి నాయకుడి దగ్గరికి వెళ్లి బీఎస్సీ సమావేశాల్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, ఎజెండాలు కానీ, దానిని క్రమ పద్ధతిలో మరి దాన్ని నడిపించాలనేటటువంటి ఆ ఆలోచన విధానాన్ని పక్కన తప్పుకొని ప్రతిరోజు ఏదో ఒక గొడవ సృష్టించడం అధ్యక్ష. మరి మూడో రోజు అధ్యక్ష, ప్రపంచం అంతా కూడా వాటర్ డే అని చెప్పి, ఇంటర్నేషనల్ వాటర్ డే అని చెప్పి ఆ రోజు మరి 4వ రోజు ప్రపంచం అంతా కూడా ఒక కన్సెన్సస్ చేస్తే, ఇదే శాసనసభలో మరి ముఖ్యమంత్రి గారు ఆ రోజు దానిపైన స్టేట్మెంట్ ఇచ్చి దానిపైన చర్చకి రమ్మని చెప్పి మరి అందరితో కూడా ప్రమాణం చేస్తే ఆ రోజు బాయ్కాట్ చేసి వెళ్లిపోయినటువంటి వాళ్ళు, వీళ్ళకి సభలో నిబంధనలు తెలియదు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు మాలాగే మాతో పాటుగా మొట్టమొదటిగా శాసనసభ్యుడిగా ఎన్నికై వచ్చారు అధ్యక్ష. వారికి సభా నియమావళి తెలియదు, సభా నిబంధనలు తెలుసుకోవడం లేదు, మాకు కూడా తెలియదు అధ్యక్ష. మేము కూడా మా దగ్గర ఉన్నటువంటి సీనియర్ శాసనసభ్యుల్ని ఎంతో మందిని అడిగి తెలుసుకుంటున్నాం అధ్యక్ష. నిబంధనలు సభలో ఎలా ఉండాలి, సభలో ఏ రకంగా మాట్లాడాలి, సభలో నియమాలు ఎలా ఉంటాయి, 344 అంటే ఏమిటి, 304 అంటే ఏమిటి, క్వశ్చన్ అవర్ ఏంటి, ఎలా సభ్యుల హక్కుల్ని ఏ రకంగా పరిరక్షించాలి, సభలో ఏ రకమైనటువంటి పదజాలతో మాట్లాడాలి, ఇవన్నీ కూడా మా సహచర సీనియర్ శాసనసభ్యుల నుంచి మేము ఎంతో మంది కూడా నేర్చుకుని వారందరి దగ్గర కూడా తెలుసుకొని ఈ రోజు సభలో ఇక్కడ మేము మరి మీ ఆధ్వర్యంలో ఈ రోజు సభానాయకుడికి ఏ రకమైనటువంటి గౌరవం ఇవ్వాలి, సభానాయకుడి సభను నడిపించడానికి ఏ రకమైనటువంటి వెసులుబాటు కల్పించాలి అనేటటువంటి ఆలోచన విధానంతో తెలుసుకుని అందరు శాసనసభ్యులు ఈరోజు సభలో ప్రవర్తిస్తున్నాం అధ్యక్ష. మరి ఈ రోజు వాళ్ళు చూస్తే ఆ రోజు మరి ఏదైతే ఇంటర్నేషనల్ వాటర్ డే రోజు సభ నుంచి ఒక అంశం మీద బాయ్కాట్ చేసి మళ్లీ అదే అంశం జరుగుతుండగానే సభలోకి రావడం, కూర్చోవడం, మరి ఆ రోజు మళ్లీ ముఖ్యమంత్రి గారు విష్ణుకుమార్ రాజు గారు ప్రస్తావన చేస్తే ఇంకోసారి ప్రతిపక్ష సభ్యులు కూడా వచ్చారు, మీరు మరలా ప్రమాణం చేయించండి, ముఖ్యమంత్రి గారు ప్రమాణం చేద్దామనంటే మరి సాక్షాత్తు ఈ సభలో సభాధ్యక్షుడిగా ఉన్నటువంటి మీరు కూడా నిలబడి
ఇక్కడ ఈ సభలో మీరు సభాధ్యక్షుల అధ్యక్ష, ఇక్కడ వ్యక్తులు కాదు అధ్యక్ష, అక్కడ ఉన్నటువంటి కుర్చీ ఆ చేరుకున్నటువంటి గౌరవాన్ని సాంప్రదాయాలను కూడా మంట కలిపే విధంగా మీరు కూడా నిల్చొని ప్రమాణం చేస్తూ ఉంటే మరి లెజిస్లేటివ్ పార్టీ అపోజిషన్ లీడర్ గాని వారి సభ్యులు గాని కూర్చొని ఉండడం ఇది బహుశా భారతదేశ చరిత్రలోనే ఏ శాసనసభలో కూడా ఇటువంటి సంఘటనలు గతంలో ఎన్నడూ కూడా జరగలేదు అధ్యక్ష. మరి అంతేకాదు అధ్యక్ష, ఆ రోజు స్పెషల్ స్టాటస్ స్పెషల్ ప్యాకేజ్ మీద కేంద్ర ప్రభుత్వం ఏదైతే కేబినెట్ లో నిర్ణయం చేశారో ఆ నిర్ణయాన్ని ప్రశంసిస్తూ చేసేటటువంటి తీర్మానం మీద అంతకు ముందు రోజు వాయిదా తీర్మానం ఇస్తారు అధ్యక్ష. సభలో ముఖ్యమంత్రి గారు ప్రస్తావన చేస్తే స్టేట్మెంట్ ఇస్తే దానిపైన చర్చకి రాకుండా పారిపోతారు అధ్యక్ష. ఈ రకంగా అన్ని కూడా సభా నియమావళికి విరుద్ధంగా సభలో బిల్లుల ఆమోదానికి సహకరించాలని అధికార పక్షం విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ ప్రతిపక్షం మాత్రం పేపర్ లీక్ పైన చర్చించాలని డిమాండ్ చేస్తుండటంతో సభలో గందరగోళం నెలకొంది.